బీఆర్ఎస్ ఏదైతుందో వీళ్ళు బీజేపీకి అనుబంధ సంస్థగా మార్చుకున్నది. బీఆర్ఎస్ను బీజేపీకి అనుబంధ సంస్థగా మార్చుకున్నది. దానికి ప్రతీక ఏదైతుందో వీళ్ళు టెలిఫోన్ ట్యాపింగ్ నుండి కేసీఆర్ను రక్షించబడే విధంగా ఇంకా ఈ కొత్త డ్రామా తెరపైకి తీసుకొచ్చిందని చెప్పంటారు. వీరు ఎన్ని చేసినా కానీ ఈ టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తప్పకుండా గత ప్రభుత్వ అధినేత కేసీఆర్ గారు ఫిక్సప్ కాకుండా ఉండడు. 100% ఆయనే కానీ దానికి సంబంధించిన వ్యక్తులు ఇంత పెద్దవారైనా కానీ అందులో ఫిక్సప్ చేయడం దొరుకుతాయి. ఎందుకంటే బికాస్ కన్ఫ్యూజన్ స్టేట్మెంట్స్ హ్యావ్ బీన్ ఆల్రెడీ రికార్డెడ్. కాబట్టి తప్పకుండా వాళ్ళు శిక్షించబడతారు. దయచేసి ఇప్పటికైనా బీజేపీ మీరు ఈ డ్రామాలు కట్టిపెట్టండి. అని చెప్పి అంటున్నా. యావత్ రాష్ట్ర ప్రజానికం గమనిస్తుండ్రు. ఇవాళ వాస్తవాలు ఏంటనేది 4 ఉద్యోగులతో బయటకు వస్తుంది. ఏ పార్టీ ఏంటి అనేది 4 ఉద్యోగులతో బయటకు వస్తుంది. ఈ డ్రామాలు కట్టిపెట్టండి అని చెప్పి